హలో అండి. మా ఫ్యామిలీతో సరదాగా ఒకరోజు ట్రిప్ వేసాను అనేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను. అందులో నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి. ఒక రోజులోనే ఇన్ని ప్లేసెస్ ఎలా విజిట్ చేశారు అని. నిజమండి, మేమైతే శుక్రవారం ఒక్క రోజులోనే ఇన్ని ప్లేసెస్ అనేది విజిట్ చేసామన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ కారణం, చాలా రోజులు బట్టి వెళ్దాము అనుకుంటున్నా కూడా పెండింగ్ పడిపోతున్నాయి. మేము ఒక ప్లానింగ్ అనేది వేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి అనుకోని వెళ్ళామన్నమాట. ఇంతకీ దేని మీద వెళ్ళామనుకుంటున్నారా? మేమొచ్చేసి మా రిలేటివ్ ఆటో మీద వెళ్ళామండి. చాలా జరిగింది ప్రయాణం అనేది. మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే, మార్నింగ్ వచ్చేసి 7కి బయలుదేరాం. ఈవినింగ్ వచ్చేసి నైట్ 8:30 ఆ టైం అయింది ఇంటికెళ్ళేటప్పటికి. కానీ ఒకటి కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ రావడం బిక్కవలు వినాయకుడి టెంపుల్‌కొచ్చేసాం. అక్కడి నుంచి మావిడాడ మీద నుంచి కాకినాడ వెళ్ళి దారిలో కొవ్వూరు నుంచి వారాహి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాం. ఆ మధ్యలోనే హోటల్‌లో టిఫిన్ చేసేసాం అనమాట. వారాహి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత మంచిగా దర్శనం చేసేసుకొని, అక్కడ మామిడి తోటల్లో సరదాగా కొంతసేపు ఆడుకొని, అక్కడే లంచ్ పూర్తి చేసేసుకొని, అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళామనమాట. వాటర్ ల్యాండ్ అండి. ఇది పిల్లలు చాలా సరదా పడ్డారని ఇక్కడే మేము ఒక 5 అవర్స్ అనేది స్పెండ్ చేసేసాం. 12కి ఇక్కడికొచ్చాం. 12కి లోపలికొచ్చి ఇవన్నీ చేంజ్ చేసుకొని లోపలికి దిగేటప్పటికి 1 అయ్యింది. 1 నుంచి 5 వరకు ఇక్కడే ఉండిపోయాం మేము. తర్వాత ఆ డ్రెసెస్ అన్నీ చేంజ్ చేసేసుకొని, ఇక్కడ శిల్పారామం లోపల కదండీ! ఇక్కడ పిల్లలు పార్క్ ఉంటే సరదాగా వాళ్ళు ఆడుకుంటున్నారు. మేమైతే డ్రెసెస్ చేంజ్ చేసుకొని మంచిగా ఒక లుక్కేసేసాను. తర్వాత ఇంకా అదే పనిగా నడిపి వస్తే ఆటో బలభద్రపురంలో ఆగామన్నమాట. మధ్యలో తాటిముంజలైతే తిన్నాం కొంచెం ఆకలేసిందని. తర్వాత బలభద్రపురం వెంకన్న బాబు గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకున్నాం అనమాట. అప్పటికే 6:30 అయిపోయింది. ఫుల్ ఆకలిలో ఉంది. అనపర్తి ఎదరే ఈ భాస్కర టిఫిన్స్ హోటల్స్ అని ఉందనమాట. భోజనం కూడా దొరుకుతుందంట ఇక్కడ. ఇక్కడ మంచిగా టిఫిన్ చేసేసి తర్వాత ద్వారపుడి వెళ్ళి మంచిగా ఆదియోగి స్టాచ్యూ కింద కూడా వారాహి అమ్మవారి టెంపుల్ అన్నీ విజిట్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఈ రోజంతా స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. మీరెప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి ఇలా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ముందరే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చాలా మంచి మెమోరీస్ ఇంకా హ్యాపీనెస్ తీసుకొనొస్తారు. నాది గ్యారంటీ. ఏమంటారు మీరు? కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ ఇంకా ముందువి చూడాలి అనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయిపోయి ముందు వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.